భారత్ దూసుకుపోతోంది, భారత్ వెలిగిపోతోంది. ఈ మాటల్లో నిజమెంత? అభివృద్ధి లాంటి పదాలను పక్కన పెడితే అత్యాచారాల్లో మాత్రం దేశం నిజంగా దూసుకుపోతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో గజానికి ఒక గాంధారి కొడుకున్నాడన్న నిజాన్ని చూసి అగ్రరాజ్యం ఎప్పుడో అమ్మో అనేసింది. కర్మభూమిలో ఆడకూతురికి ఇదేం కర్మ అంటూ గతంలో ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. కానీ మనలో మాత్రం ఇంకా చలనం రాలేదు. ఆకాశంలో సగం, ఆస్తి హక్కులో సగం అంటూ వినిపిస్తున్న సొల్లు స్లోగన్ల మధ్య గంటకి 4 అత్యాచారాలు జరిగిపోతున్నాయి. సిగ్గులేని మనుషుల మధ్య బతకలేక, సిగ్గురాని సర్కార్లు రక్షణ కల్పిస్తాయన్న భరోసా లేక సిగ్గుతో చచ్చిపోతోంది ఆడకూతురు. ఇదే ఇవాల్టి 30 minutes. నిర్భయ చట్టం ఉంది, 20 ఏళ్ల కఠిన శిక్ష ఉంది, అత్యాచారాలపై జరుగుతున్న పోరాటం ఉంది. అయినా ఆమెకి మాత్రం భద్రత లేదు. క్షణ క్షణం గండమే, అనుక్షణం ఆపదే. ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని చెప్పిన ఈ దేశమే ఇప్పుడు ఆడపిల్లల గుండెల మీద కుంపటిగా మారింది. అత్యాచారాల పర్వంలో, అఘాయిత్యాల పరంపరలో భరతమాత ప్రతి గంటకు 4 సార్లు చస్తోంది. నాన్ స్టాప్గా ఆడకూతుళ్ళ ఉసురు పోసుకుంటూనే ఉంది పుణ్యభూమి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంత తత్ర దేవత. ఈ శ్లోకం పుట్టిన నేల మీదే స్త్రీ శోకిస్తోంది. మహిళను దేవతతో కొలిచిన గడ్డ మీద కీచక పర్వాల పరంపర కొనసాగుతోంది. సమాజం నుంచి రక్షణ లేదు, చట్టాలతో భద్రత లేదు, చుట్టూ ఉన్నది మనుషులే అయినా ఏం జరగదన్న నమ్మకం లేదు. దేశంలో ప్రతి గంటకు 4 అత్యాచారాలు జరుగుతున్నాయి. అవును, మీరు విన్నది నిజం. ప్రతి గంటకు 4 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే, ప్రతి గంటకు 4 అత్యాచారాలు అన్న లెక్క నమోదైన కేసుల ఆధారంగా చెప్తోంది. పోలీస్ స్టేషన్ గుమ్మమెక్కని దారుణాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రతి గంటకు కనీసంలో కనీసం 10 రేపులన్నా జరుగుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. కర్మభూమి, పుణ్యభూమి అంటూ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దేశంగా చెప్పుకునే భారత్లో గజానికొక గాంధారి కొడుకు ఆడకూతురి ఉసురు పోసుకుంటూనే ఉన్నాడు. ఆఫీస్కి వెళ్లిన మీ అమ్మాయి జాగ్రత్త, కాలేజీకి వెళ్లిన మీ కూతురు జాగ్రత్త. మీరు ఆఫీసులో ఉన్నారా? ఇంట్లో ఉన్న మీ ఆవిడ జాగ్రత్త. ఎందుకంటే దేశంలో గజానికొక గాంధారి కొడుకున్నాడు. దేశంలో ప్రతి గంటకు 4 అత్యాచార కేసులు నమోదవుతుంటే, దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి 2 గంటలకు ఒక లైంగిక వేధింపుల కేసు, ప్రతి 4 గంటలకు ఒక అత్యాచార కేసు నమోదవుతుంది. ఢిల్లీ దేశానికే కాదు, రేప్లు కూడా క్యాపిటల్ గా మారిపోయింది. ప్రతి 9 నిమిషాలకు ఒకసారి హెల్ప్ లైన్ కు రక్షించమంటూ కాల్ వస్తూనే ఉంది. 2016లో ఒక్క ఢిల్లీలోనే 2199 కేసులు నమోదయ్యాయి. వీటిలో 291 కేసుల్లో కనీసం నిందితులు కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. దేశ రాజధాని, దేశ ప్రతిష్టను ప్రపంచానికి సగర్వంగా చాటాల్సిన నగరం, దేశ ప్రధానితో పాటు మంత్రివర్గం, కీలకమైన అధికార వ్యవస్థ కొలువైన ప్రాంతం. అవినీతి అంతు చూస్తానంటూ మోదీతోనే హోరాహోరీ పోరు చేస్తోన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం. ఇలాంటి ఢిల్లీలో మహిళలకు భద్రత ఎంతన్న ప్రశ్నకు భయం గొలిపే రీతిలో ఎన్నో వాస్తవాలు సమాధానంగా వస్తున్నాయి. అన్నింటికీ మించి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న డేటా కేవలం నమోదైన కేసుల ఆధారంగా చెప్పుకుంటోంది. దేశ కేంద్రమైన ఢిల్లీ మొదటి స్థానంగా నిలబడటం చాలా సిగ్గుచేటైన విషయం. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఢిల్లీ, విద్యా వైద్యపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది రాష్ట్రం అని చెప్తూనే అక్కడ అత్యాచారాల్లో కూడా మొదటి స్థానంలో నిలబడటం అనేది అందరూ చాలా సిగ్గుపడాల్సిన విషయం. అంతేకాకుండా ఈరోజు దళిత మహిళల మీద రేపులు మరింతగా పెరిగిపోతున్నాయి. గ్రామాల స్థాయిలో అయితే విచారణ కూడా జరగట్లేదు, పోలీసు వేధింపులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఢిల్లీలో ప్రతి 4 గంటలకు ఒక రేపు, దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి గంటకు 4 రేపులు. ఈ దారుణ వాస్తవాలు మహిళలకు దేశంలో ఉన్న రక్షణ ఎంతన్న విషయాన్ని నగ్నంగా వెలుగులోకి తెస్తూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు దేశం ముందు అనేక ప్రశ్నలుంచుతున్నాయి. మహిళలకు స్వేచ్ఛ,
జీవించే హక్కు, ఆత్మగౌరవానికి రక్షణ కల్పించలేని ఈ దేశాన్ని, అన్ని వ్యవస్థలను ఈ ప్రశ్నలు వేలెత్తి చూపుతున్నాయి. సంఘటన జరిగినప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం, మన మహిళలకు ఏంటి కర్మ అని ఆవేశపడిపోవడం, ఆ తర్వాత ఎవరి గోల వారిదే. అంతేనా? అంతకు మించి దేశంలో ఆడవాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, కీచక పర్వానికి ముగింపు పలకడానికి ఆస్కారమే లేదా? నిర్భయ చట్టం ఉంది, 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఉంది. వీటన్నింటి సాక్షిగా గంటకు 4 ఆడకూతుళ్ల ఉసురు పోసుకుంటోంది నడుస్తోన్న భారతం. మొత్తం అన్ని చోట్ల కన్నా దేశ రాజధానిలో ఢిల్లీలో అత్యాచారాల సంఖ్య విపరీతంగా పెరగటం, అదేవిధంగా బెంగళూరు, పూణే, ఈ ప్రాంతాల్లో అంటే మొత్తం మెట్రోపాలిటన్ సిటీస్లో, కాస్మోపాలిటన్ సిటీస్లో జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనలన్నీ ఆల్మోస్ట్ మీడియా ఫోకస్ చేస్తుంది, బయటకు వస్తున్నాయి. అవి కూడా వస్తున్నాయి, చాలా తక్కువనే చెప్పుకోవాలి. సబర్బన్ ఏరియాస్లో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ, ఇక ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సిటీస్లో కానీ జరుగుతున్నటువంటి చాలా వరకు వెలుగులోకి రావడం లేదు. ముఖ్యంగా దళిత్ సెక్షన్స్ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కూడా చాలా వరకు బయటికి రావడం లేదు. కాలేజీకి వెళ్తే కష్టం, ఆఫీస్కు వెళ్తే అపాయం, గడప దాటితే ప్రమాదం. భారత్లో బంగారు తల్లులకున్న భద్రత ఇది. ప్రతి ఒక్కరూ సిగ్గుతో చచ్చిపోవాల్సిన మరో విషయం ఏంటంటే, ప్రతి 48 నిమిషాలకు ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురవుతోంది. 2015లో దాదాపు 11,000 మంది బాలికలు మృగాళ్ల పశుత్వానికి బలైపోయారు. వీరిలో 95% మంది తమకు తెలిసిన వాళ్ల చేతిలో, బంధువుల చేతిలో, రక్త సంబంధీకుల చేతిలో, ఇరుగు పొరుగు వారి చేతిలో అఘాయిత్యానికి గురైన వాళ్లే. నిర్భయ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. అత్యాచార కేసుల్లో కఠిన శిక్షలు లేకపోవడం వల్లే కీచకులు చెలరేగిపోతున్నారని సభ్య సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. రేప్ కేసులో 7 ఏళ్లో 10 ఏళ్లో జైలు శిక్ష వేస్తే ఎలాగన్న ప్రశ్న గట్టిగా వినిపించింది. దీంతో 2013 మార్చిలో నిర్భయ చట్టాన్ని తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని సవరించారు. యూటీజింగ్ కు పాల్పడిన, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కఠిన శిక్షలు తప్పవని నిర్భయ చట్టం స్పష్టం చేస్తోంది. అయినా మహిళలపై అత్యాచారాలు ఆగలేదు. నిర్భయ చట్టానికి ముందు కేవలం అత్యాచార ఘటనలే జరిగేవి. కానీ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత పరిస్థితి మరింతగా విషమించింది. నేరం రుజువైతే కఠిన శిక్ష తప్పదని తెలిసిన నిందితులు అత్యాచారం తర్వాత బాధితురాల్ని హత్య చేస్తున్నారు. అత్యంత భద్రత మధ్య సెక్యూర్డ్గా ఉండే హీరోయిన్స్ కు సైతం లైంగిక వేధింపులు తప్పడలేదు. అభం శుభం తెలియని పసికందుల ఉసురు పోసుకుంటున్నారు. వృద్ధులను వదలడం లేదు. ఆడదైతే చాలు దారుణానికి ఒడిగడుతున్నారు. వాయి వరుస లేవు, విచక్షణ లేదు. ఉన్నదల్లా మృగత్వమే. ప్రపంచంలో స్త్రీని దేవతగా కొలిచే దేశమే ఇప్పుడు ప్రతి ఏటా 1000 మంది మహిళలను బలి తీసుకుంటోంది. మతోన్మాదం, దీన్ని ప్రపంచ దేశాలన్నీ చూసే ఉంటాయి. కానీ భారత్కి మాత్రమే ప్రత్యేకమైంది మగోన్మాదం. ఆకాశంలో సగం అంటూ మహిళని ఆకాశానికి ఎత్తేసే ఈ దేశంలో అదే మహిళను పాతాళానికి తొక్కేసే పైశాచికత్వం కూడా ఉంది. తాలిబాన్ల రాజ్యంలో కూడా మహిళలపై ఆంక్షలు మాత్రమే ఉంటాయి. కానీ భారత్లో మాత్రం అత్యాచారాలు ఉంటాయి, అమానుషాలు, అఘాయిత్యాలు ఉంటాయి. చట్టాలు, శిక్షలు ఏవి ఆడపిల్లకి అణువంత ధైర్యాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాయి. నిర్భయ ఉదంతం దేశాన్ని కదిలించింది, సామాజిక ఉద్యమానికి తెరతీసింది. అత్యాచారాలపై యువతరం ఉప్పెన్నెలా ఎగిసిపడింది. చదువుల్లో మునిగిపోయే కుర్రాళ్లు, ఉద్యోగాల వేటలో బిజీగా ఉండే అమ్మాయిలు, వీకెండ్లో సినిమాలు, షికార్లు, లేదంటే పబ్బులు. మెట్రోపాలిటన్ యూత్ స్టైల్ ఇది. అలాంటి యువత ఉద్యమ బాట పట్టింది. నిర్భయ ఘటనపై భగ్గుమంది. పేర్లకి, పుకార్లకి, పకీర్లకి, షికార్లకి మాత్రమే తాము నిబద్ధులం కాదని తేల్చి చెప్పింది. లాఠీలు విరిగినా, బాష్పవాయువులు కమ్మేసినా వారి పోరాటాన్ని నిలువరించలేకపోయాయి. ఎవరూ పిలవలేదు, ఎవరూ ఒత్తిడి చేయలేదు. ఎవరికి వారే వచ్చారు. ఒక్కొక్కరు 10లై, 100లై, 1000లై గద్దెనెక్కిన పెద్దల నిర్లక్ష్యాన్ని నడి రోడ్డు మీద నిగ్గదీశారు. అత్యాచారాలకు వ్యతిరేకంగా యువ గర్జన నాటి కేంద్రాన్ని వణికించింది. ఫలితంగా నిర్భయ చట్టం వచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడం అన్నది భారతీయ మహిళ ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉందో చెప్పకనే చెప్తోంది.
మహిళల రక్షణ కన్నా ఓటు బ్యాంకు రాజకీయాలే పార్టీలకు ఎక్కువైన వేళ పాలకుల నుంచి ఎక్కువ ఆశించడం కూడా కష్టమైపోతోంది. ముంబైలో గ్యాంగ్ రేప్ ఘటనలో 4 యువకులకు ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. 2014 ఎన్నికల ప్రచారంలో నాటి ఎస్పీ అధినేత ములాయం సింగ్ కుర్రోళ్లన్నాక తప్పులు చేస్తారు, ఆ మాత్రానికే ఉరితీయాలా అని బహిరంగ సభలోనే నిస్సిగ్గుగా వ్యాఖ్యానించారు. నిర్భయ ఉదంతంలోనూ బాధితురాల్ని తప్పుపట్టిన నేతలు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అత్యాచారం అసలు పెద్ద నేరమే కాదన్న తరహాలో వ్యవహరించే రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటూ అత్యాచారాలకు పాల్పడే నేతలున్న దేశంలో పాలకుల నుంచి కఠిన చర్యలు కోరడం అతిశయక్తే అవుతుంది. సమాజంలో స్త్రీల పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు, మామూలుగానే స్త్రీలు సెక్స్ సింబల్స్ గానో లేకపోతే మామూలుగా చదువుకొని మనిషి అయితే సెక్స్కి ఉపయోగపడే పిల్లలకనే మనిషిగానో స్త్రీని చూడటం అనేది మన సమాజంలో మామూలుగా అలవాటు. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏమవుతుందంటే హయ్యర్ ర్యాంక్ అండ్ ఫైల్స్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ జడ్జెస్ ఒక్కొక్కసారి వీళ్ళు తర్వాత రాజకీయ నాయకులు ఎక్కువగా ఏం మాట్లాడుతుంటారంటే ఎక్కడైనా ఏదైనా అత్యాచారాలు జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ఒక సీరియస్ క్రైమ్ జరిగినప్పుడు దాన్ని నీరు కార్చే విధంగా అక్కడ కూడా మళ్ళీ మహిళల్నే బాధ్యులను చేస్తూ మహిళల్ని కించపరుస్తూ అంటే ఏముంది రేప్ అనేదాన్ని పెద్ద విషయం ఏముంది అని మాట్లాడుతున్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఉన్నారు మనకి. ఏంటి ఒకవేళ రేప్ జరిగితే ఆయన చంపేస్తామా వాళ్ళని అని చెప్పి మాట్లాడేవాళ్ళు. తర్వాత ఆడవాళ్ళు ఈ బట్టలు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి. చాలా మరో దారుణమైన అంశం ఏంటంటే మన సమాజంలో కూడా మహిళలందరినీ ఒకే దృష్టిలో చూడలేదు. మధ్య తరగతి, ఎగువ తరగతికి చెందిన మహిళలపై, సాఫ్ట్వేర్ తరహా జాబ్స్ చేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిగినప్పుడు సమాజం వెంటనే స్పందిస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు పరుగులు పెట్టి వెంటనే విచారణ చేపడతారు. కానీ పేద మహిళలు, గ్రామీణ మహిళలు, దళిత మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు ఈ వేగం కనిపించదు. కొవ్వొత్తుల ర్యాలీలు, సంఘీభావం కనిపించదు. బాధితురాల స్టేటస్ ను చూసి స్పందించే రీతిలో సమాజమే వివక్షను ప్రదర్శిస్తున్న వేళ దేశంలో స్త్రీలందరికీ భద్రత ఎలా అన్నదే ప్రశ్నార్థకమే. నిస్సహాయంగా మహిళ కనిపిస్తే చాలు మగాడి మస్తిష్కం చెడు ఆలోచనలతో నిండిపోతోంది. ఈ ధోరణే మారకపోతే అత్యాచారాలకు అంతం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటు మహిళలు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే 50% అత్యాచారాలు తెలిసిన వాళ్లే చేస్తున్నారు. అందువల్ల ఎవరినీ పూర్తిగా నమ్మలేని దారుణ దుస్థితి దేశంలో నెలకొంది. మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా భారతీయ మహిళ పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చాక అరచేతిలోకి బూత్ వచ్చేసింది. ఆలోచనలను మరింతగా పాడు చేస్తోంది. ప్రైవేటైజ్డ్ ప్రాసెస్లో జరుగుతున్న హింస ఏదైతే ఉందో ఆ హింసకి ఈ బూత్ సాహిత్యం, విష సంస్కృతి అనేది చాలా ప్రధానమైన కారణం. ఈ విష సంస్కృతి నుంచి స్త్రీల శరీరం చాలా దుర్మార్గంగా చిత్రించబడుతూ ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్స్లో ఈ బూత్ సాహిత్యాన్ని చూస్తూ ఉన్నారు. అంటే ఇలాంటివి మనం ఆపగలిగితే స్త్రీల మీద జరిగే హింసను మనం ఆపగలం. దేశంలో ప్రతి గంటకు 4 రేప్ కేసులు నమోదవుతుంటే దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి 4 గంటలకు ఒక రేప్ కేసు నమోదవుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లైంది. కానీ స్త్రీకి మాత్రం ఇంకా స్వేచ్ఛ రాలేదు. దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు చూసి ప్రపంచమంతా సిగ్గుతో తలదించుకుంటోంది. భారత్లో మహిళ జీవితం మృగాళ్ల దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడిన సత్యాన్ని వరుస అత్యాచారాలు నిరూపిస్తూనే ఉన్నాయి. కడుపులో పడగానే ఆడపిల్లని అమ్మా నాన్నే చంపేస్తారేమోనన్న భయం, ఆ గండం నుంచి బయటపడి భూమిపై పడిన తర్వాత ఇక అన్ని గండాలే. దేశంలో ఆడపిల్ల బతుకిది. బంగారు తల్లులు అంటూ ప్రభుత్వాలు ముద్దు చేస్తాయి. స్త్రీ సాధికారత అంటూ పార్టీలు ప్రసంగాలు దంచేస్తాయి. మహిళా చైతన్యం గురించి ప్రతి ఒక్కడూ ఊదరగొడతాడు. కానీ వాస్తవంలో జరుగుతోంది ఏంటి? భారతదేశంలో అత్యాచారాలంటే అంతులేని కథ, ఎవ్వరూ ఆపలేని వ్యథ. ఇంకా ఎన్నాళ్ళిలా? తల్లి, భార్య, అక్క, చెల్లి, బిడ్డ, ఇన్ని బంధుత్వాలు, ఇన్ని భావోద్వేగాలు మగాడి చుట్టూ ఉంటాయి. కానీ స్త్రీని సెక్స్ సింబల్ గానే చూసే భావజాలం విపరీతంగా దేశంలో పెరుగుతోంది. ఆ ప్రభావం అత్యాచారాలు, అఘాయిత్యాల రూపంలో బయటపడుతోంది. మరోవైపు నిర్భయ చట్టాలతో కూడా పెద్దగా ప్రయోజనం లేకపోవడం ఆందోళనను పెంచుతోంది. చట్టాలు చేసినా దాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్య తీవ్రత ఏ మాత్రం తగ్గడలేదని
సామాజిక కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు. వీటికి తోడు మార్పు తెచ్చే దిశగా సమాజంలో చైతన్యం రావడం లేదు. అదే సమయంలో ఇంటర్నెట్ వేదికగా అరచేతిలోకి వచ్చేసిన అశ్లీలం అత్యాచారాలను, అఘాయిత్యాలను ప్రోత్సహిస్తోంది. ఆడవాళ్లు ఇంటిని దాటారు. స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల దాకా వచ్చారు. ఆడవాళ్లు వంటిల్లు దాటారు. ఉద్యోగాలు చేయడమే కాదు, ఉద్యోగాలు కల్పించేదాకా ఎదిగారు. ఆకాశంలో సగం మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధనల్లోనూ సగమనే స్థాయికి భారతీయ మహిళ ఎదిగింది. అయినా స్త్రీని చూసే మగాడి ఆలోచన తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అందుకే ఎన్ని చట్టాలొచ్చినా, ఎంత కఠిన శిక్షలున్నా అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలను ఖండించడానికి ఇంకా దేశంలోని పురుష ప్రపంచం సిద్ధంగా లేదు. అందుకే అత్యాచారాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆడవాళ్ల వస్త్రధారణ, వేషధారణ అంటూ వాదించే మగవాళ్లు కోట్ల మందే ఉన్నారు. ఎలాంటి రెచ్చగొట్టే దుస్తులు వేసుకుంటున్నారని పసిపిల్లలు, వృద్ధ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అంత మోడర్న్గా ఉంటున్నారండి. మన వాళ్ళు ఎంతమంది లేరు ఫారిన్ కంట్రీస్లో. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ రీజన్ అనమాట. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎవరండి మోడర్న్ డ్రెస్ వేసుకునేది? పల్లెటూళ్ళలో కూడా ఎంత లైంగిక వేధింపులు గురవుతున్నారు. రోజు ప్రభుత్వ పాఠశాలలో ఎంతో మందిని బాలికల్ని లైంగికంగా వేధిస్తున్నారంటున్నారు. వాళ్ళు ఏ విధంగా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారండి? దట్స్ నాట్ ద సెన్సిబుల్ స్టేట్మెంట్ వాట్ ఐ ఫీల్. ఖచ్చితంగా శిక్షలు, అదేవిధంగా ప్రభుత్వాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్ప వీటిల్లో మార్పు రాదు అండి. దేశంలో జరుగుతున్న అత్యాచారాల్లో వెలుగు చూస్తున్నవి అతి తక్కువే. ప్రతి 10 అత్యాచారాల్లో 3-4 ఘటనలే పోలీస్ స్టేషన్ దాకా వస్తున్నాయి. ఈ కోణాల్లో విశ్లేషించి చూసినప్పుడు ప్రస్తుత పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల స్త్రీలకు నిర్భయ చట్టంపై అవగాహన లేదు. అదే సమయంలో అత్యాచారం జరిగిన విషయాన్ని బయట పెడితే పరువు పోతుందన్న కారణంగా చాలా మంది జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడం లేదు. దీంతో మృగాళ్లు మరింతగా చెలరేగిపోతున్నారు. పోలీస్ స్టేషన్లలో నమోదవుతోన్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే గంటకు 4 రేపులు జరుగుతున్నాయి. మరి పోలీసుల దాకా వెళ్లని దారుణాలు లెక్కేస్తే ఆ సంఖ్య గంటకు 10 వరకు ఉంటుంది. దేశమంతటా అత్యాచారాలపై చర్చ జరుగుతోంది, ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ పరిష్కారం దిశగా అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా పరుగులు పెట్టేదెప్పుడన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ఆడదాన్ని ఆదిపరాశక్తిగా, భద్రకాళిగా పూజించే దేశంలో అదే ఆడవాళ్లకు భద్రత లేదు. వరుస అత్యాచారాలు, రేపులు, హత్యలు, చెప్పడానికి కూడా నోరు రాని విధంగా హింసించడం. ఈ దేశం దశాబ్దాలుగా ఆడకూతురు ఉసురు పోసుకుంటూనే ఉంది. మృగాళ్లకు బుద్ధి చెప్పే చట్టాలు, ప్రభుత్వాలు వస్తాయని బరువెక్కిన హృదయంతో భరతమాత ఎదురు చూస్తూనే ఉంది. ఆడపిల్ల, ఈడపిల్లల ఈ దేశంలో హాయిగా సగర్వంగా తిరిగే రోజు ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకి సమాధానం మీ దగ్గరుందా? ఇదే ఇవాల్టి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.